కోవిడ్‌లో గూడా చాలా నిర్లక్ష్యంగా, చాలా సునాయాసంగా ఏదో బ్లీచింగ్ జల్లితే పారాసెటమాల్. ప ఇలా చాలా అంటే అంత తేలిగ్గా మాట్లాడే మాటలు. యోగా వేస్ట్ అంటే ఇంకేం అర్థం కావాలి? ఈరోజు అదే ప్రజలందరికీ మనం ఏమైనా మాట్లాడి రాజకీయాల్లో ఉండేటువంటి గాని పెద్దలందరం గూడా మేము మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజల్ని సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. సో, సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు మాట్లాడేవి. మీరు అసెంబ్లీకి రండి. అసెంబ్లీలో మీరు చేసినటువంటి మాటలు చెప్పండి. అసెంబ్లీకి రారు, ఒక వేదిక అది. వచ్చిన తర్వాత అసెంబ్లీలో మీరు చెప్పాల్సినటువంటి ఏదైనా ప్రజలకి కోటి సంతకాలంట. అసెంబ్లీకి రారు కానీ కోటి సంతకాలు. ఎవరైనా నమ్మారా? మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మీలో ఎవరైనా సంతకం పెట్టారా? ఈరోజు ప్రతి 1,00,00,000 మంది అంటే 5 కోట్ల జనాభాలో ప్రతి 5 ఊర్లో ఒకరు సంతకం పెట్టాలి. ఇలాంటి అభూత కల్పనలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఆ రోజు చేసినటువంటి ఈరోజు చూస్తున్నాం. ఆ రోజు ల్యాండ్, మైన్, వైన్ అన్నిటిలో కూడా స్కామ్. అన్నిటిలో వచ్చినటువంటి స్కామ్లు ఈరోజు ఫామ్ హౌస్లో నోట్ల గట్టలు దొరుకుతూ ఉన్నాయి. వీటికన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుందని అసెంబ్లీకి రావటంలా. స్పష్టంగా ఏదైతే ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపాలు కానీ అనేక అంశాలు ప్రస్తావనకు వస్తే సమాధానాలు చెప్పలేక అసెంబ్లీకి రాకుండా ఈరోజు బయట నుంచి చేసేటువంటి ఏవైతే ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనలు ప్రజలు కూడా గమనించాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వేదికని ఎక్కడైతే ప్రశ్నించే మీ ప్రెస్ మీట్స్లో కూడా ప్రెసెస్కి ఏదైతే ప్రశ్నలు ఇచ్చేటువంటి ప్రశ్నలకు కూడా జవాబులు ఉండవు. ఈరోజు నేరుగా పారదర్శకంగా మన నాయకులు కానీ లోకేష్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినా ఎంతో ఓపిక్గా మేము ప్రభుత్వంలో ఏం చేస్తున్నాం అనేటువంటిది ఒక క్లారిటీతో ముందుకెళ్తున్నాం, ఒక పారదర్శకంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో దానిలో మేమందరం ఆనందంగా ఉండేది విశాఖ అగ్రగామిగా ఉంది, విశాఖ ఫోకస్డ్గా ఉంది. ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ ఈవెంట్స్కి వైజాగ్ వేదిక కావడం, విశాఖ వాసిగా విశాఖ ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా గర్వించదగిన విషయం. అంతే ప్రయారిటీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వటం, అటు ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ విశాఖని మరి అగ్రగామిగా చేసే ప్రయత్నంలో ముందుంచడానికి మేమందరం కూడా సమిష్టిగా ఇప్పుడు 18 నెలలు అయినా భవిష్యత్తులో కూడా అదే రకంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం.